కొంచెం కావాలంటే తీసుకో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు టీజీ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారము మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్ము కనకారావు గారి ఆదేశాల ప్రకారము మరి మన డిఎస్ మక్బూలన్న ఆదేశాల ప్రకారము మేము ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు జరుపుకోవడము చాలా సంతోషము. 135వ జయంతి జరుపుకుంటున్నాము. జై భీమ్. జోహార్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకల సందర్భంగా గాండ్లపంట మండల కేంద్రం నందు అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇచ్చేసినటువంటి మన మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున వందనం, అభివందనం. ముఖ్యంగా మన భారత రాజ్యాంగాన్ని దృఢమైన రాజ్యాంగంగా తయారు చేసి ఒక భారతదేశానికి దిశానిర్దేశం చూపి గత 100 సంవత్సరాలకు ముందే మన దేశం ఈ విధంగా ముందుకు పోతే ఈ విధంగా రాబోయే కాలాలకు ఇలా ఉంటుంది అని చెప్పి బడుగు బలహీన హరిజన గిరిజన మరియు అందరూ కూడా సమానంగా అందరూ సమానత్వంగా పైకి ఎదుగుదల కావాలా, విద్యలో కానీ మరి అన్ని దానిలలో కూడా సమానత్వంగా అందరూ ముందుకు పోవాలని ఆ రోజుల్లోనే రిజర్వేషన్ అనే అంశాన్ని కూడా తెచ్చి అన్ని వర్గాలు కూడా అందరూ మామూలుగా సమానత్వంగా వచ్చి ఈ యొక్క సమానం సౌభరతత్వంతో ఈ యొక్క సమాజంలో ఉండాలా అని చెప్పి అంబేద్కర్ గారు చాలా కృషి చేశారు. అంతేకాకుండా ఇంకా ఆయన చేసినటువంటి కొనియాడాలంటే మనం ఈరోజు ఎంత సమయమైనా చాలదు. మిత్రులు చాలాసేపు నుంచి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు మనం ఈరోజు ఆయన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగానే మన రాష్ట్రంలో మనకు విజయవాడ నందు 100 అడుగుల విగ్రహాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఈయన స్ఫూర్తిని తరతరాలకు చిన్న పిల్లలు కూడా మర్చిపోకూడదు, ఎవరు చూసినా కూడా ఎవరిది ఈ విగ్రహం అంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నాయన అని మనం చెప్పాలని అందరికీ కూడా కనువిప్పు కలిగించేలా, అన్ని రాష్ట్రాలకు దేశానికి కనువిప్పు కలిగేలా మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆ కాలంలోనే చేయడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నర్సింహులు నిన్నటి నుంచి కూడా అందరినీ కూడా పిలుస్తూ మన ఎస్సీసెల్ కదిరి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు నర్సింహులు గారు ఇదంతా చూస్తూ ఈ కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ సంఘాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఈరోజు మన గాండ్లపేట మండలం వైఎస్ఆర్ పార్టీ తరఫున డాక్టర్ అంబేద్కర్ గారి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నడి రోడ్డులో 5-6 ఎకరాల భూమిలో ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో కూడా లేని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించినాడంటే అదంతా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు.
వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇది దక్కుతుంది. అందువలన ఈరోజు అందరూ ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో అంబేద్కర్ గారికి పూలమాలేసి ఆవిష్కరించే జరుగుతున్న కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మండల కన్వీనర్ గజ్జల రవీంద్రన్న గారికి, మాజీ మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా సభా అధ్యక్షులు మేకల నరసింహన్న గారికి, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు నరసింహన్న గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, అదేవిధంగా ఈరోజు 135వ జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే స్వాతంత్రానంతరం ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఈరోజు దేశ ప్రజలకు ఏదైతే సమాన హక్కులు, తర్వాత కార్మికులకు సమాన హక్కులు కల్పించడమే కాకుండా అదేవిధంగా ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి విద్య, అదేవిధంగా ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎనలేని కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాబోయే తరానికి ఒక ఆదర్శంగా నిలవడమే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు అభివృద్ధి చెందే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చాలా వరకు చూస్తున్నాం, ఈరోజు విద్య, వైద్యం, అదేవిధంగా సామాజికంగా, తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకు కూడా సమాన న్యాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం అంబేద్కర్ గారిని ఒకే సామాజిక వర్గంగా కాకుండా బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీలకు అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఈరోజు సమాన హక్కులు కల్పించి ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ యొక్క అవకాశం దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మన భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వము దానిని కంటిన్యూ చేసుకొని పోతున్నారు. అయితే రాజ్యాంగాన్ని మార్చే నిర్ణయము ఎవరూ చేయకపోవడం ముఖ్య కారణం ఏమంటే ఆనాడు అతను లాయర్గా ఒక కమిటీతో ఒక మంచి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. అందుకు నిదర్శనం మన రాష్ట్ర కేంద్ర ప్రాంతమైన విజయవాడలో 100 అడుగులు గల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి విజయవాడకు 6-7 కిలోమీటర్ల చుట్టూ ఎక్కడ చూసిన అంబేద్కర్ ముఖమే కనబడేటట్లు తయారు చేసి పెట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పైన, అతని రాజ్యాంగం పైన అంత గౌరవం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిపేట మండల కమిటీ అందరికీ పేరున ధన్యవాదాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని గాలిపేట మండల కేంద్రంలో ఘనంగా ఆయనకు ధన్యవాదాలు అర్పించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి అంబేద్కర్ గారి అభిమానులకు మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మరి బానిస సంఖ్య లేకుండా బ్రిటిష్ పరిపాలన ద్వారా విముక్తి చెందిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగం ద్వారా పరిపాలన ఏ విధంగా ఉండాలి, మరి అట్టడుగు వర్గాల వారికి ఏ విధంగా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగానికి కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 9 మంది కమిటీ ఏర్పడి ఆ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మన భీమ్రావ్ గారి అంబేద్కర్ గారి వారి సలహాలు సూచనల మేరకు రాజ్యాంగం ఏర్పడి మరి పరిపాలన కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వారి చూపిన బాటలోనే నడుస్తూ మరి వారి ఆశయ సాధనలోనే పరిపాలన సాగించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్.